వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. సో లాస్ట్ వీక్ ఒక ఇంట్రెస్టింగ్ స్టార్తో మా ఎపిసోడ్ చూసాం. ఈ వీక్ మరో ఇంట్రెస్టింగ్ స్టార్. ఆ స్టార్ తోటి మనం ఆడుకుందాం, పాడుకుందాం, మాట్లాడుకుందాం, బోల్డ్ అని విషయాలు ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. అయితే ఇవన్నీ జరగాలంటే మనకి వాళ్ళ అభిమానులు, ఆ స్టార్ తాలూకు అభిమానులు, మన పార్టిసిపెంట్స్ ఉండాలి కదా. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ది 6 పార్టిసిపెంట్స్ ప్లీజ్ ఆన్ టు ది డాష్. మీ పేరు? కావ్య. కావ్య, ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి వచ్చాను. సూర్యాపేట నుంచా? సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. ఆర్ యు స్టిల్ స్టడీయింగ్? yes sir. ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్? సార్ I am Srinath. శ్రీనాథ, కవి సార్వభౌమ ఆర్ ఓన్లీ శ్రీనాథ ఆర్ శ్రీనాథన్? Srinath. మీరు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీనాథ్ గారు? Hyderabad. హైదరాబాద్. యు బోర్న్ అండ్ బాట్ అప్? పక్కా ముల్కీ? Yes. అరే అన్నా, నమస్తే దినాలైంది. అరే మా హైదరాబాద్ చూసి. ఓకే శ్రీనాథ్ భాయ్, ఆల్ ది బెస్ట్. వాట్ ఆర్ యూ స్టడింగ్? ఆర్ యూ స్టడింగ్ ఆర్ యూ వర్కింగ్? Just completed BCom. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫణి? Hi sir. నా పేరు ఫణీంద్ర, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. ఓకే. I have just finished my BTech and I have been placed in Google in our campus drive. ఓకే. I'm just waiting for the call letter. Right? ఓ, ఆల్రెడీ ప్లేస్మెంట్ క్యాంపస్ తరఫు నుంచి వచ్చేసింది? Yes sir. ఓ గుడ్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. ఆల్ ది బెస్ట్. Thank you. స్నిగ్ధ గారు? Hi. హాయ్. I'm Snigdha. ఓకే. I'm from Hyderabad. ఆల్ ది బెస్ట్, ప్లే వెల్. ప్రవీణ్ గారు, అంత సీరియస్గా చూస్తున్నారు నన్ను? My name is Praveen Reddy. I am from Tirupati, national rugby player. ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. Thank you. ప్లే వెల్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఎవరిని పిలవాలి మనం? మన స్టార్. ఈరోజు ఎపిసోడ్లో వెరీ ఇంట్రెస్టింగ్ స్టార్. ఆల్మోస్ట్ ఆల్ విత్ నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి టోటల్ 180 డిగ్రీస్ తిప్పాడు. అంటే 360 బదులు 180 అలా తిప్పాడు. అంతే, వ్యూ మొత్తం అందరిది ఇక్కడి నుంచి అక్కడ దాకా అందరూ తన వైపు అలా చూసేలా చేశాడు. సో లెట్స్ వెల్కమ్ సిద్ధార్థ్. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే. థ్యాంక్ యూ. అదిరే, నిజంగానే బ్రహ్మాండంగా ఎదిరింది. ఇట్స్ ప్లెజర్ యూ కమింగ్ ఇంటు అవర్ ప్రోగ్రామ్. Pleasure is mine, Rajesh. Thank you so డోంట్ సే much. దట్. Thank you so much. సిద్ధార్థ్ గురించి మీకు బోల్డ్ అని విషయాలు, మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. అయితే బిఫోర్ దాట్ మీకోసం, అంటే మీ సినిమా నుంచి మీ పాటలు ప్రాక్టీస్ చేసి లక్ష్మీ మేఘన అని ఒక అమ్మాయి అభిమాని మీకోసం పాడడం కోసం వచ్చింది. లక్ష్మీ మేఘన, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాష్. దా. 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత, ఎల్ల చుడిదారు వైట్ చున్నితో దోచనాయదా.
ఫ్యాంటాస్టిక్, సూపర్, వెరీ నైస్. మనం హీరో గారిని ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టాలి సింహాసనం మీద ప్లీజ్. A very, very jovial person, good at heart. Basic Siddharth, are you from అంటే మీకు ఏమైనా సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి అలాంటిది ఏమైనా వాతావరణం? నాది చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను ఒక సినిమా ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సిద్ధార్థ్, మా ఈ అభిమాని వోడాఫోన్ అభిమాని లో ఫస్ట్ రౌండ్ అంటే కొంచెం తేడా. కావ్య, విల్ స్టార్ట్ విత్ యూ. ఓకే అండి, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అనగనగా ధీరుడు, నైస్ గెటప్. దీనికి బాగా వర్కౌట్ చేశారు కదా కాస్ట్యూమ్స్. ఇది నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు దాకా చేసిన మోస్ట్ డిఫికల్ట్ కాస్ట్యూమ్ అని చెప్పాలి. ఎందుకంటే అది చూడడానికి మీకు సింపుల్ గా ఉంది, కానీ లోపల ఈ అండర్ వాటర్ డైవింగ్ చేస్తారు కదా, ఆ స్కూబా సూట్ అది మొత్తం నాకు వేసి దానిపైన ఫుల్ కాస్ట్యూమ్ స్టిచ్ చేశారు. సో ఒకసారి వేసుకుంటే 8 hours తీలేం. Okay, Kavya, your time is up. Anyway, good. You're confident that you have marked all perfectly right. Yeah. Good. So let's see. Are you correct? I'm going to for the right answers, please. Oh, 1, 2, 3, 4, 5. Right, she's right. Honey, come. Honey, and your time starts now. మూడు ఈజీగానే కనుక్కున్నాం. 10 seconds up. You can make it, Funny. Come on. That's very obvious. Come on, funny. సిద్ధు సీరియస్ గా చూస్తున్నాడు తను కాన్సంట్రేట్ చేసి. 20 seconds up. Last 5 seconds. Your time is up. Okay. 4 మార్క్ చేసావు. Right answers, please. లాస్ట్ రైలింగ్ మీద అఫ్ కోర్స్ టఫ్ గా ఉంటుంది. ఆ డాట్స్ అంటే బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్సింగ్, కొంచెం కష్టమే. బట్ స్టిల్ యూ గేవ్ ఎ గుడ్ ట్రై, వెల్ ప్లేడ్, నో ప్రాబ్లం. ఫస్ట్ రౌండ్. శ్రీనాథ కవిసారం ఓం గారు రండి. And your time starts now. Oh, Srinath garu, వీలైనంత వరకు సర్కిల్స్ కొంచెం. 10 seconds up. Good. Twenty seconds up. Last 5 seconds. Come on, Srinath, you can make it. రెండు లిటరల్ గా ఆబ్వియస్ గా ఉన్నాయి. ఓ, అండ్ యువర్ టైమ్ ఈజ్ అప్ శ్రీనాథ్. అయిపోయింది శ్రీనాథ్ టైం. నువ్వు ఇప్పుడు మార్క్ చేసినా లాభం లేదు. ఓకే శ్రీనాథ్, లాస్ట్ లో నువ్వు ఒకటి పెట్టలేకపోయావు. 1, 2, 3, 4 కరెక్ట్. నువ్వు లాస్ట్ వన్ మాత్రం టైం అయిపోయిన తర్వాత మెడలో చైన్ దగ్గర మాత్రం లాస్ట్ లో పెట్టావు. సో కాంట్ గివ్ దట్. సో 4 are right. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పాటలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాగన్నానే చెల్లి అని చెప్పేసి పాట ఉంది. ఇది ఓకే, పాట సినిమా పరంగా ఐ యాక్సెప్ట్. బట్ నీకు అంత నెసిటీ ఎప్పుడు వచ్చి ఉండదు కదా సిద్ధు, నిజం చెప్పు. నువ్వు నేను కలగన్నా అని చెల్లి అలా కాదు. ఎందుకంటే అందరూ సిద్ధు సిద్ధు మన క్రికెట్ గ్రౌండ్లో కూడా అమ్మాయిలు విపరీతంగా వెంటబడుతుంటారు. ఓ ఓ అని చెప్పే యుఫోరియా లాగా, ఓ మై గాడ్ ఓ అనుకుంటూ. I myself have seen that in గ్రౌండ్ లో చూసాను, క్రికెట్ గ్రౌండ్ లో. మా తెలుగు అబ్బాయిలందరికీ ఒకటి చెప్పాలి, నిజం ఇది, నేను చెప్తున్నది నిజం. నాకు సినిమాకి వచ్చే ముందు లైఫ్ లో ఒక్కసారి కూడా ఏ అమ్మాయి నన్ను చూసి ఇప్పుడు ఇస్తున్న రియాక్షన్ వదిలే, దాంట్లో 2% కూడా రియాక్షన్ ఇప్పుడు దాకా నేను సినిమాకి వచ్చే ముందు ఏ అమ్మాయి ఇవ్వలే. ఆర్టిస్ట్ అయిన తర్వాత సో నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత
నా క్యారెక్టర్ పేర్లు చెప్తూ వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు కాబట్టి ఈ లవ్ ఈ ఇన్ఫాచ్యుయేషన్ అంతా నా క్యారెక్టర్ మీదే గానీ నా మీద లేదనేది నేను ఆనెస్ట్ గా చెప్తున్నా. నేనేదో మా బాయ్స్ తో ఏదో సీక్రెట్ షేర్ చేస్తుంటే నువ్వేం అంటే అఫ్ కోర్స్ నేను ఎస్ తను ఏదో చెప్పింది నమ్మబుల్ గా ఉంది. నేను ఏం చెప్పాను నిజంగా కాలేజ్ టైంలో స్కూల్ టైంలో నేను కూడా ఓ అమ్మాయి నన్ను చూడదని వెయిట్ చేసేవాడు నేను, కానీ చూడరు. ఇప్పుడు అమ్మాయి చూస్తుంది భయంతో పరిగెత్తిపోతున్నాను, అది వేరు. ఓకే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్ స్నిగ్ధ దా. And your time starts now. Oh. 10 seconds up. 5. కానీ ఆలోచించుకో, టైం ఇంకా ఉంది. ఫాస్ట్ పెట్టావు. 20 seconds up. నువ్వు అందులో తప్పు కూడా పెట్టా లేదా? లాస్ట్ 5 seconds. లేని డౌట్ స్టార్ట్ చేస్తున్నారు. ఓ టైమ్ ఈజ్ అప్. స్నిగ్ధ, నువ్వు చాలా ఫాస్ట్గా పెట్టావు, కనీసం రీచెక్ కూడా చేసుకోలేదు. చూడు, మిస్ అయినట్టున్నావు. లేదు, కరెక్టే నువ్వు అనుకుంటున్నావు, బట్ స్నిగ్ధ స్కూల్లో ఎగ్జామ్స్ చాలా ఫాస్ట్ గా రాస్తాం కదా ఆన్సర్లు, కానీ అప్పుడు మనకేం తెలియదు. కరెక్ట్ గా రాస్తుంది. ఈయన సపోర్ట్కి వెళ్ళిపోతున్నాడు ముందు నుంచే. నేనేదో ఆయన నేను కన్ను కొడుతున్నా ఆయనకి కాదు. అబ్బాయిలు 2 అమ్మాయిలు, నా సపోర్ట్ అమ్మాయిలకే. స్నిగ్ధ కావ్యకే ఫస్ట్ ఓటు. ఓకే, ఆల్రెడీ సిద్ధు సపోర్ట్ చేశాడు కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అండ్ ఫర్ ది రైట్ ఆన్సర్స్, అండ్ షీఈస్ వెరీ మచ్ రైట్. ఆల్ ది 5 ఆర్ రైట్. కంగ్రాచులేషన్స్. బట్ ఫర్ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. ప్రవీణ్ భాయ్ రా. 7 కొండలవాడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. So play well, and I have to tell a very interesting thing about Praveen. Praveen, Sai Cinema ki they have coached అంటే రగ్బీ ట్రైనింగ్. తిను ఎమిల్ అని చెప్పేసి ఇరాన్ నుంచి వచ్చాడు. ఆయనకి సపోర్ట్ గా ఉండి మొత్తం స్టూడెంట్స్ అందరికి వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. సో and your time starts now. Come on Praveen, make it fast. Praveen, కొన్ని obvious గా ఉన్నాయి. 10 seconds up. Come on. 20 seconds up. Last 5 seconds, Praveen. Brother, one more thing. Only one. Last one. No one is your time up. Time up. Time up. Time up. Praveen, 4 పెట్టావు. And I'm sure 4 right ani, but for the right answers. Well played, no problem. Right answers. Side bunch, pop. Same. Anindra ki Praveen ki chala tough 5th better baba. Okay Praveen, no problem. Manaki inka first round e kabatti well played, but na support meeke. First round mugise time ki interesting ga mugustundi. So scores, Kavya with 50, Phani with 40, Srinath with 40, Snigdha with 50, and Praveen with 40. Well played. ఓకే, మన ఫస్ట్ రౌండ్ కొంచెం తేడా రౌండ్ ఇక్కడతో ముగుస్తుంది. సో ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? యూజువల్గా చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో సెకండ్ రౌండ్. మీ మనసు మాకు తెలుసు తెలుసు తెలుసు. కావ్య, యువర్ ఫస్ట్ క్వశ్చన్. సిద్ధార్థ్ గారి అమ్మగారి పేరు కళ్యాణి గారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో ఏ నాయకుడు అంటే ఇష్టం సిద్ధార్థ్కి? క్లూ కావాలంటే అడగొచ్చు. క్లూవా? నాకు కరప్షన్, ఈ బ్లాక్ మనీ ఇదంటే చిరాకు. నాకు ఈ మాటలంటే నాకు నచ్చవు.
సో ఆయనకు కూడా నాకు నచ్చిన రాజకీయ నాయకుడు కూడా అదే సేమ్ బిలీఫ్స్. లోక్ సత్తా Come on, come on. You're there. You're there. Come on. ప్రకాష్ అమ్మా జయన్ చెప్పమ్మా. నీదే. దగ్గరికి వచ్చావు. జయప్రకాష్ నారాయణ. అమ్మా థర్డ్ క్వశ్చన్. సిద్ధార్థ్ ఏ చిత్రంలో మొట్టమొదటిగా గాయకుడిగా పాడిన పాట? చుక్కల్లో చంద్రుడు. యూర్ రైట్, కంగ్రాచులేషన్స్. మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు ఉండగా యవ్వనం అంటేనే ఓ వరం తప్పు అప్పు తేడా నేనేం లేదురా. That was my first song. చుక్కలో చంద్రుడు. Everybody, let's pump this party, rock your body with me. That's my song. సినిమాల్లోకి వచ్చేసరికి సార్ మనం బయట పాడతాం. యూ హ్యావ్ యువర్ ఓన్ బ్యాక్గ్రౌండ్, అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేర్చుకున్నాం. సినిమాల్లోకి వచ్చేసరికి పాడడం ఏమైనా తేడా ఉంటుందా? నాకైతే నిజం చెప్పాలి, నేను ఫస్ట్ టైం నేను పాడి రిలీజ్ అయిన పాట ఇది చుక్కల చంద్రుడిలో, చక్రి మ్యూజిక్ డైరెక్టర్. కానీ నేను ఫస్ట్ టైం ఒక రికార్డింగ్ స్టూడియోలో వెళ్ళి ఫుల్ పాట పాడింది ఏ సాంగ్ తెలుసా? బాయ్స్ సినిమాలో షూటింగ్ చేస్తున్నప్పుడు సాంగ్ షూటింగ్ ముందు సాంగ్స్ కంపోజింగ్ జరుగుతుంది. నేను అప్పుడు ఫ్రెండ్స్తో బయట కూర్చుని డిన్నర్ చేస్తున్నప్పుడు శంకర్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ రెహమాన్ గారు పిలుస్తున్నారు. రెహమాన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు రికార్డింగ్ అన్ని నైట్ 1 o'clock తర్వాత పెట్టుకుంటారు. అప్పుడే స్పిరిచువల్ అండ్ క్రియేటివ్ హైలో ఉంటారు ఆయన. సో 1 o'clock రమ్మన్నారు స్టూడియోకి. నాకు అంతకుముందు రెహమాన్ గారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు బయట నుంచుంటాం, లోపల కంపోజింగ్ జరుగుతుంది, లోపల రికార్డింగ్ జరుగుతుంది, లోపల టిఫిన్ అడుగుతున్నారు అని బయట నుంచుంటాం అసిస్టెంట్ డైరెక్టర్స్గా. ఇప్పుడు ఆయన పిలిస్తే నేను 1 o'clock వెళ్ళాను స్టూడియోకి. స్టూడియోకి వెళ్తే అక్కడ ఆయన కూర్చున్నారు, ఆ పాట ప్లే చేశారు. ఏ పాట తెలుసా? ఎనీ గెసెస్? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. దట్ వాస్ ద ఫస్ట్ సాంగ్, నేను ఫుల్ సాంగ్ రికార్డ్ చేసే సాంగ్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్. సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్? సునీల్. రైట్, కంగ్రాచులేషన్స్. సిద్ధార్థ్కి బాగా నచ్చిన వంటకం? బటర్ చికెన్. రైట్, యూర్ రైట్. అని సిద్ధార్థ్ ఫిల్మ్ఫేర్ అందుకున్న చిత్రం? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ సిస్టర్ పేరు? పవిత్ర గారు. రైట్ ఆన్సర్. సిద్ధార్థ్కు నచ్చిన కలర్, రంగు? బ్లాక్ అండ్ బ్లూ. రైట్ ఆన్సర్, బ్లాక్ అన్నాడు. ఇస్ ఇట్ ట్రూ దట్ యూ లైక్ బ్లూ ఆల్సో? I like blue also, but black is my favorite color. But he's right, blue also, but black is my favorite. సిద్ధార్థ్కి ఇష్టమైన కర్ణాటక క్లాసికల్ మ్యూజిషియన్? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. దట్స్ రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ చదువుకున్న డిగ్రీ కాలేజ్? కిరోరిమల్ కాలేజ్, న్యూఢిల్లీ. కానీ దట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. శ్రీనాథ్ భాయ్, నీకే క్వశ్చన్. సిద్ధార్థ్కు ఇష్టమైన దైవం? వెంకటేశ్వర స్వామి. అండ్ యువర్ రైట్, 10 marks. సిద్ధార్థ్కు నచ్చిన నటుడు? ఎస్వి రంగారావు, కమల్ హాసన్. దిల్ ఖుష్ హో గయా, లే లో అబ్ 10 marks. సిద్ధార్థ్ నాన్నగారి పేరు? సూర్యనారాయణ గారు. యువర్ రైట్. సిద్ధార్థ్కు ఏ క్రికెటర్ అంటే ఇష్టం? సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్. ద్రవిడ్. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ హాబీ? లిజన్ టు మ్యూజిక్. రైట్ ఆన్సర్. యూ గెట్ 10 marks ఫర్ దాట్. గుడ్. ఈ రౌండ్లో ముగ్గురు 50-50 సంపాదించారు. సమ్వేర్ అరౌండ్ 20,000 or 30,000 సాంగ్స్ నువ్వు నాకు ఆ రోజు ఐపాడ్లో చెప్పింది. 30,000 సాంగ్స్ అలా పెట్టుకొని వింటూ ఉంటాడు. టైం ఎక్కడ దొరుకుతుంది ఇన్ని వినడానికి? ఐ థింక్ మ్యూజిక్ నా డైలీ లైఫ్ నుంచి మీరు తీసేస్తే నేను మెంటల్ అయిపోతాను. అంత అది చాలా ఇంపార్టెంట్, డైలీ మెడిసిన్ లాంటిది అది మనకి. ఇప్పుడు బీపీకి ట్యాబ్లెట్స్ ఉంటుంది, అలా ఆ టైప్లో నాకు మ్యూజిక్ డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ నా లైఫ్లో. కానీ సెకండ్ ఇంకొకటి ఉంటుంది యాక్చువల్గా, దానికి ఇంకా టైం కావాలి. నాకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మీకు మీ బెస్ట్ ఫ్రెండ్ సునీల్, తను ఎక్కడికి వెళ్ళినా, షూటింగ్కి వెళ్ళినా కానీ ముందు మీ గురించి ఆలోచించి సిద్ధార్థ్కి ఈ మ్యూజిక్ అంటే ఇష్టం, ఇలాంటివన్నీ సీడీలు ఇవన్నీ పట్టుకురా. సునీల్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రం కాదు, నాకు నా బేబీ సిటర్ అని నేను చెప్తాను. నన్ను ఒక చిన్నపిల్ల చూసుకుంటాడు. ఓకే. ఎక్కడైనా ఫారెన్కి ఎక్కడైనా వెళ్ళినా ఫోన్ చేసి
అడుగుతాడు నీకేం కావాలి నువ్వు కొనరా అంటే కాదు కదా నీకేం కావాలి చెప్పు అదే మెయిన్ కానీ ఏదో ఒకటి తీసుకొస్తాడు మ్యూజిక్ విషయంలో ఏదో ఒకటి గేమ్స్ ఏదో ఒకటి ఫ్యాసినేషన్ అది ఏదో ఒకటి ఇస్తూ నాకు గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు ఓకే ఏదో గర్ల్ ఫ్రెండ్కి ఇస్తున్నాడు. స్నిగ్ధ యువర్ ఛాన్స్ నౌ. సిద్ధార్థకి ఇష్టమైన నటి తెలుగులో సావిత్రి గారు. ఐఎమ్ రైట్. నువ్వు అన్న తర్వాత నేనే కాదంటానా, నువ్వు ఎస్ అంటేనే కాదంటానా? yes you're right. సావిత్రి గారు లాంటి ఇంకో యాక్ట్రెస్ రావడానికి ఐ థింక్ 250 years వెయిట్ చేయాలి. she's a fabulous actress. షీఈస్ ద గ్రేటెస్ట్, yeah, నో డౌట్. సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కాదు ఎన్ని సినిమాలు నేను ఇంకా 100 సినిమాలు చేసినా డైలీ వాళ్ళ దగ్గర ఎక్కడో నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. సిద్ధార్థ్ బర్త్డే ఎప్పుడు, పుట్టిన ఇయర్ ఏంటి? 17th April 1979. 17th April April 1979. 1979. And you're right. That's a right answer. సిద్ధార్థ్ ఐపీఎల్ మ్యాచ్లు ఏ టీమ్ ని సపోర్ట్ చేస్తారు? Deccan Chargers. ఐపీఎల్ మ్యాచ్ గట్టిగా చెప్పాలి ఈ ఆన్సర్. Deccan Chargers. గో చార్జర్స్. దట్స్ రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ జన్మ నక్షత్రం అంటే సన్ సైన్ ఏది? చాలా ఈజీ. Aries. ఓ గుడ్. సిద్ధార్థ్ ఎంబీఏ ఏ యూనివర్సిటీలో చేశారు? SPJ in Mumbai. కరెక్ట్. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. నీకే చాలా చాలా ఈజీ. సిద్ధార్థ్ అభిమానించే మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా. దట్స్ రైట్ ఆన్సర్. చిన్నప్పటి నుంచి ఒక్కటే కోరిక, ఒక్కసారి ఆయన్ని కలవాలి. అప్పుడు యాక్టర్ అవుతాం, ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాం తెలియదు కదా. ఒక్కసారి ఆయన కలవాలనేది చాలా టైం నుంచి కోరిక. తర్వాత యాక్టర్ అయిన తర్వాత ఆయనతో ఒక్క సినిమా చేయాలి అనేది కోరిక. సెకండ్ ఇంకా పూర్తి కాలేదు కానీ ఆ ఫస్ట్ కోరిక నాకు సాటిస్ఫై అయింది. ఎందుకంటే యువన్ శంకర్ రాజాతో సినిమా చేస్తున్నప్పుడు, ఓయి సినిమా మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నప్పుడు యువన్ చాలా క్లోజ్ ఫ్రెండ్. యువన్కి తెలుసు నాకు అతని ఫాదర్ అంటే పిచ్చ, అట్ సేమ్ టైం నాకు భయం కూడా. ఎందుకంటే ఆయన్ని కలిస్తే ఏం చేస్తానో నాకు తెలియదు. ఓకే. కొంతమంది ఎంత లవ్ చేస్తామంటే వాళ్ళని కలిస్తే మాటలు రావు కదా, అందుకే అభిమాని అంటారు. ఇళయరాజా గారికి నేను ఒక తీవ్రమైన అభిమాని నేను. సో యువన్ ఒకసారి చీట్ చేశాడు. నేను చెప్పాను యువన్ నేను నాన్నగారిని కలిస్తే ఏం చేస్తాను నాకే తెలియదు, ఎంబారసింగ్ అయిపోద్ది, నేను ఏడ్ చేస్తానా ఆయన కౌగులించుకుంటాను నాకే తెలియదు, సో నన్ను ఇంట్రడ్యూస్ చేయకు, నేను దూరం నుంచే చూసేస్తానని చెప్పాను. ఓకే బ్రదర్ నేను ఏం చేయను. ఒకసారి నేను ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను, యువన్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాను, చెప్పలు వేసుకుంటున్నాను, బయటకు వెళ్ళి యువన్ ఏదో మర్చిపోయావురా అని నా చేయి పట్టుకున్నాడు. ఏం లేదురా తీసుకున్నాను. కాదు కదా మర్చిపోయావురా అని లోపల తీసుకెళ్తే డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. నేను చూసి షాక్. రాజాగారిని ఫస్ట్ టైం నేను ఆయన ఇక్కడ కూర్చున్నాను, నేను ఉంచున్నాను, షాక్, షివరింగ్ స్టార్ట్ అయింది. డైరెక్ట్గా వెళ్ళి ఆయన కాలు పట్టుకుని వస్తాను నాన్న అని చెప్పి వెళ్ళిపోయాను. వస్తాను నాన్న, ఆయన్ని నాన్న అని పిలిచి వెళ్ళిపోయాను. ఇంకేం లేదు, 5 seconds కలిసినాను. నా 5 seconds నేను లైఫ్లో మర్చిపోయాను. సిద్ధార్థ్ మొదటి జీతం ఎంత? 2000. దట్స్ రైట్ ఆన్సర్. నా ఇంటర్వ్యూస్ అన్ని చాలా క్లోజ్ గా ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ నేను ఇంటర్వ్యూస్ చెప్పాను. ఈవెన్ నెట్ లో ఉందంట. నెట్ లో అది ఇంటర్వ్యూలో ఫస్ట్ జీతం 2000 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. అది ఈ డెకేడ్ లోనే స్టార్ట్ అయ్యాను. సిద్ధార్థ్ గారి లక్కీ నంబర్ 8. 8 ఎలా? ఈవెన్ నెంబర్స్ ఎక్కువ లైక్ చేస్తారు. అబ్బో క్యాలిక్యులేషన్ బాగుందండు. అండ్ రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ గారు ఏ ఆట అంటే బాగా ఇష్టపడతారు? క్రికెట్. దట్స్ రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, మన హీరో ఎవరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు? మణిరత్నం. మరి చాలా ఈజీ, తీసుకో 10 మార్కులు. పైగా నీకు వస్తున్నంటే నేను సంతోషిస్తాను. దట్స్ రైట్ ఆన్సర్. సో సెకండ్ రౌండ్ మీ మనసు మాకు తెలుసు ఇక్కడతో ముగుస్తోంది. సో ఓయ్ లెట్స్ హావ్ ఎ స్మాల్ లిటిల్ స్వీట్ బ్రేక్. కత్తిలాంటి గేమ్ షో. వెల్కమ్
వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. మన థర్డ్ రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, తక్ దిన దిన్. తక్ దిన దిన్ అంటే ఇట్స్ మ్యాచ్ ఫాలోయింగ్. కావ్య, విల్ స్టార్ట్ విత్ యూ. కమ్. And your time starts now. సిద్ధార్థ్ అండ్ హీరోయిన్ ప్రియానంద్. రమ్యకృష్ణ కొడుగ్గా సిద్ధార్థ్ ఏ సినిమాలో నటించారు? సిద్ధార్థ్ జెనీలియా కలిసి నటించిన 10 seconds అప్ మొదటి సినిమా. ఐంద్రతో పోరాడిన యోధ. లాస్ట్ 5 seconds. పక్కన ఆన్సర్స్. ఆట, అనగనగా ఓ ధీరుడు, టైమ్ ఇస్ అప్, 180, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బాయ్స్. సిద్ధార్థ్ ప్రియా ఆనంద్ కలిసి నటించిన సినిమా. 180 ఇస్ ద రైట్ ఆన్సర్. రమ్యకృష్ణ కొడుగ్గా సిద్ధార్థ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ జెనీలియా కలిసి నటించిన మొదటి సినిమా బాయ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐరేంద్రితో పోరాడిన యోధ, అనగనగా ఓ ధీరుడు, మొన్నాను ఆట ఆడుకున్న సిద్ధార్థ్. ఆట. ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్. లాస్ట్కి పెట్టారు ఫుల్ కాన్ఫిడెంట్గా. వెరీ గుడ్. యూ గెట్ 50 marks. వెల్ ప్లేడ్. పని దా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సలోని సిద్ధార్థ్ కలిసి నటించిన సినిమా. ప్రకాష్ రాజ్ కొడుగ్గా సిద్ధార్థ్, ఎంఎస్ రాజు సిద్ధార్థ్, ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారితో. 10 seconds అప్. రాజేంద్ర ప్రసాద్తో కలిసి నటించిన చిత్రం. 176 బీచ్ హౌస్లో రామాయణం. 20 seconds అప్. పక్కన ఆన్సర్స్. బావా, ఓయ్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆట, చుక్కల్లో చంద్రుడు. టైమ్ ఈజ్ అప్. డన్. ఏ బాయ్, గుడ్. ఓకే. సలోని సిద్ధార్థ్, చుక్కల్లో చంద్రుడు ద రైట్ ఆన్సర్. ప్రకాష్ రాజ్ కొడుగ్గా సిద్ధార్థ్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంఎస్ రాజు గారు సిద్ధార్థ్, ఆట ఇస్ ద రైట్ ఆన్సర్. రాజేంద్ర ప్రసాద్తో కలిసి నటించిన చిత్రం బావా ఇస్ ద రైట్ ఆన్సర్. 176 బీచ్ హౌస్లో ప్రేమాయణం. ఓయ్ ఓయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. గుడ్, వెల్ ప్లేడ్ బ్రదర్. ఎంఎస్ రాజు గారితో వర్క్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఎంఎస్ రాజు గారి గురించి చెప్పాలంటే వెరీ ప్యాషనెట్ మ్యాన్. అండ్ సినిమాకి ఏం కావాలో అది చాలా ప్యాషనెట్గా కాంప్రమైజ్ చేయకుండా చేస్తారు. అండ్ నాకు తెలుసు నువ్వు వస్తానని వద్దంటే నా సినిమా కోసం చెన్నైకి వచ్చి ఒక అప్పుడు దాకా సక్సెస్ చూడని ఒక హీరోని తీసుకురావడం ఇట్స్ వెరీ బిగ్ థింగ్, ఒక బిగ్ రిస్క్. అండ్ నేను ఆయనతో ఒకటే కండిషన్ పెట్టాను, ఏంటంటే నువ్వు వస్తున్న సినిమా నేను ఓన్ డబ్బింగ్ చేస్తాను. నన్ను అడిగారు నీకు తెలుగు వచ్చా అంటే నాకు రాదండి, నేను నేర్చుకుంటానని చెప్పాను. ఎలా బాబు, ఎలా నేర్చుకుని చేస్తాను? నేను చేస్తానండి, కానీ నేను ఓన్ డబ్బింగ్ చేయాలి. అది ఒప్పుకున్నారు, అది ఆయన గొప్పతనం అది. అండ్ హీ అలౌడ్ మీ టు డబ్ మై వాయిస్. అండ్ ఈరోజు నేను ఇక్కడ ఒక యాక్టర్గా ఇంకా ఉన్నానంటే నా డబ్బింగ్, డైలాగ్ చెప్పే ఒక విధానం, తెలుగు మాట్లాడే ఒక స్టైల్ డెఫినెట్గా ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ దట్. డెఫినెట్లీ. అది డెఫినెట్గా ఎంఎస్ రాజు గారికి బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిం అండ్ ద ఫేవరెట్ ఫిలిం విల్ ఆల్వేస్ బి నువ్వు వస్తానంటే వద్దంటాను. ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఆ సినిమా ముందు, ఆ సినిమా తర్వాత, ఇది నా లైఫ్ రికలెక్షన్లో యాజ్ అన్ యాక్టర్ నువ్వు వస్తానంటే ముందు రోజు, నువ్వు వస్తానంటే తర్వాత రోజు నాకు గుర్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక నటుడు, ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ పర్ఫార్మర్ తోటి ఢీ కొనడం బాబా సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినప్పుడు హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆర్పి గారి గురించి చెప్పాలంటే ఆయనలో ఒక వెరీ యంగ్ ఎనర్జీ ఉంది. ఆయన ఎనర్జీ చూస్తుంటే భయం వేస్తుంది మీకు. ఎందుకంటే ఆయన ఆ ఏజ్లో ఇంకా హీ కెన్ డూ మెనీ థింగ్స్ దట్ ఐ స్టిల్ కెనాట్ డూ. సో ఎనర్జీ, ఫిజికలీ, అట్ ద సేమ్ టైం ఆయన కామెడీ టైమింగ్ గురించి, ఆయన యాక్టింగ్ రిథమ్ గురించి నేను చెప్పక్కర్లేదు. ఈజ్ అ వెరీ గ్రేట్ యాక్టర్. అండ్ ఆయనతో పనిచేయడం వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. అండ్ అట్ ది సేమ్ టైం వర్కింగ్ విత్ అ లెజెండ్ అండ్ విత్ ఎన్సైక్లోపీడియా రాదర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే హీఈస్ వన్ ఆఫ్ మై ఐడల్స్. నేను రోల్ మోడల్గా, జనరల్గా నాకు రోల్ మోడల్స్ లేరు ఎవరు, బట్ నేను చాలా హై పొజిషన్లో కూర్చోపెట్టిన ఒక మనిషి నా మైండ్లో అక్కినేని నాగేశ్వరరావు గారు. చాలామంది
ఏఎన్ఆర్ గారి దగ్గర నీకు నచ్చిన విషయం ఏంటి అని అడుగుతారు. మా అమ్మ అడిగింది, మా ఫ్రెండ్స్ అడుగుతారు. నేను చెప్పిన ఆన్సర్ విని వాళ్ళకి అర్థం కాలేదు, కానీ నేను మళ్ళీ చెప్తాను. ఆయన మంచినీళ్ళు తాగే విధానం నాకు చాలా ఇష్టం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన వయసులో ఓ మినరల్ వాటర్ బాటిల్ పట్టుకుని తాగుతారు. ఆయన ఒక స్టైల్ ఉంటుంది, ఓ బాడీలో ఒక ఫిజికాలిటీ, అది చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను. ఆయన అన్ని సినిమాలు నేను చూసాను, నేను ఫ్యాన్. బట్ లాస్ట్ 5 yearsలో నేను ఆయనతో ఒక సినిమా కూడా చేశాను. కానీ ఆయన ఒకసారి ఆ బాటిల్ అలా పైకి మంచినీళ్ళు తాగుతున్నప్పుడు నాకేదో ఒక హాలీవుడ్ ఫిల్మ్లో ఒక హై స్పీడ్ షాట్ చూసినట్టు అనిపించింది. ఆ ఏజ్లో ఆ స్టైలు, ఒక బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఆయన. అండ్ ఇప్పుడు కూడా ఆయన ఫస్ట్ టైం తెలుసా నేను నన్ను కలిసినప్పుడు, నేను యాజ్ యూజువల్ నాకు నచ్చిన ఒక హీరోని కలుస్తున్నాను కాబట్టి సైలెంట్గా ఉన్నాను. నేను ఆశీర్వాదం తీసుకునే ముందు ఆయన నా చేయి పట్టుకుని ఐఎమ్ యువర్ ఫ్యాన్ అన్నారు. ఫ్యాంటాస్టిక్, యూఆర్ ఎ లక్కీ మ్యాన్. అప్పుడు నేను ఒక్కటే సినిమా చేశాను తెలుగులో, నువ్వు వస్తానంటున్న సినిమా చూసి నా చేయి పట్టుకుని ఐఎమ్ యువర్ ఫ్యాన్ యంగ్ మ్యాన్ అన్నారు. నాకు అక్కడే ఫ్లాట్. అండ్ ఐ లవ్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ లాంగెస్ట్ లైఫ్ అండ్ ద హెల్తియెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాస్. He should have it for the next 100 years. ఓకే, ఇంకా మాట్లాడుకోవాలి. శ్రీనాథ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Play well and your time starts now. సిద్ధార్థ్ మామగా కోటా శ్రీనివాసరావు గారు నటించిన సినిమా. నాజర్ సిద్ధార్థ్, యువన్ శంకర్ రాజా సిద్ధార్థ్, ప్రభుదేవ చార్మి సిద్ధార్థ్. 10 seconds up. సిద్ధార్థ్, ఇలియానా. ఆహా, I'll get back to you. పక్కన ఆన్సర్స్ చుక్కల్లో చంద్రుడు, ఆట, బొమ్మరిల్లు. 20 seconds up. కిషోర్ కుమార్ డైరెక్టర్, ఓయ్. సిద్ధార్థ్ మామూలుగా లాస్ట్ 5 seconds. టైమ్ ఈజ్ అప్. శ్రీనాథ్ భాయ్ వెళ్ళిపోగల ఇష్టం లేదేంటి నా పక్కన నిల్చోవడం? సరే, నువ్వు ఎన్ని కరెక్ట్గా పెట్టావు, ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేసి చూద్దాం. సిద్ధార్థ్ మామగా కోట శ్రీనివాసరావు, బొమ్మరిల్లు ఇస్ ద రైట్ ఆన్సర్. నాజర్ సిద్ధార్థ్ రాంగ్ ఆన్సర్. కిషోర్ కుమార్ డైరెక్టర్ అది. యువన్ శంకర్ రాజా సిద్ధార్థ్, ఓయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రభుదేవ చార్మి సిద్ధార్థ్, చుక్కల చంద్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సిద్ధార్థ్, ఇలియానా. ఆట డైరెక్టర్ కిషోర్ కుమార్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఒక్కటి అటు ఇటు అయ్యేసరికి యూ వెంట్ రాంగ్ విత్ 2. 3 కరెక్ట్గా వచ్చాయి. స్నిగ్ధ, కమ్. సిగ్నల్ చాలా ఫాస్ట్, ఫస్ట్ 10 secondsలో అయిపోద్ది. అదే. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కన్ఫ్యూజ్ అవ్వకు, బాగా చూడు. సిద్ధార్థ్ శృతి హాసన్, 180 రిలీజ్ డేట్. సిద్ధార్థ్ హాసిని. 10 seconds up. అయిపోయింది. 10 seconds she'll finish. ఆమీర్ ఖాన్తో, నేను కనీసం చదువుతా. ఆమీర్ ఖాన్తో నటించిన సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు. ఓకే, 20 seconds up. పక్కన ఇచ్చిన ఆన్సర్స్ మేము. రంగ్ దే బసంతి, చుక్కల్లో చంద్రుడు. లాస్ట్ 5 seconds. జూన్ 25th, అనగనగో ధీరుడు, బొమ్మరిల్లు. యా, కంగ్రాచులేషన్స్. నాకు ఖచ్చితంగా న్యాచురల్గా అంత కాన్ఫిడెంట్గా కొట్టేసిందండి. సిద్ధార్థ్ అండ్ శృతి హాసన్, అనగనగా ఓ ధీరుడు ఇస్ ద రైట్ ఆన్సర్. 180 రిలీజ్ డేట్, జూన్ 25th ఇస్ ద రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ హాసిని. బొమ్మరిల్లు ఇస్ ద రైట్ ఆన్సర్. ఆమీర్ ఖాన్తో నటించిన సినిమా రంగ్ దే బసంతి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా నటించిన సినిమా చుక్కల్లో చంద్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ ఎపిసోడ్ తక్ దినదిన్ ఎపిసోడ్లో లాస్ట్ పార్టిసిపెంట్ ప్రవీణ్ భాయ్. అయ్యే, all the best, Praveen. Very well. And your time starts now. Devi Sri Prasad Siddharth, Bommarillu. Siddharth Tamanna. Sharath Siddharth, cinema director. Music director. Sharath Siddharth, cinema director. 10 seconds up. ఈ వయస్సు ఇక్కడ రాదు. ఆన్సర్స్ వచ్చి పక్కన మేము ఇచ్చింది భాస్కర్, జయేంద్ర, బొమ్మరిల్లు. 180. 20 seconds up. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. టైమ్ ఇస్ అప్. దా. దేవిశ్రీ ప్రసాద్ సిద్ధార్థ్, బొమ్మరిల్లు ఇస్ ద రైట్ ఆన్సర్. బొమ్మరిల్లు, భాస్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ తమన్నా, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.
రైట్ ఆన్సర్. సిద్ధార్థ్ శరత్ సినిమా డైరెక్టర్ పేరు జయేంద్ర. రైట్ ఆన్సర్. అండ్ ఈ వయసు ఇక్కడ రాదు 180. రైట్ ఆన్సర్. సూపర్, ఫెంటాస్టిక్, చాలా బాగా ఆడారు. వెల్ ప్లేడ్. ఈ రౌండ్ తక్ దినదన్ ఇక్కడతో ముగుస్తుంది. అయితే ఈ రౌండ్ ముగిసే టైంకి స్కోర్స్ ఇలా ఉన్నాయి. కావ్య విత్ 150, ఫణి విత్ 140, శ్రీనాథ్ నో ప్రాబ్లం బాయ్, విల్ కమ్ బ్యాక్ 120, స్నిగ్ధ విత్ 150 అండ్ ప్రవీణ్ విత్ 140. వెల్ ప్లేడ్, అందరూ బాగా ఆడారు. ఈ రౌండ్ తక్ దినదన్ ఇక్కడతో ముగుస్తుంది. సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ స్వీట్ లిటిల్ యంగ్ లవ్లీ బ్రేక్. కత్తిలాంటి గేమ్ షో. వెల్కమ్ బ్యాక్ టు వోడాఫోన్ అభిమాని కత్తిలాంటి గేమ్ షో. మన లాస్ట్ అండ్ ఎక్సైటింగ్ రౌండ్ ఈ ఎపిసోడ్కి. కొట్టు కొట్టు కొట్టు, టైటిల్ కొట్టుకురు. ఓకే శ్రీనాథ్ భాయ్, ఏదైనా అడగాలనుకుంటున్నా? మీరు చేసిన హీరోయిన్స్ అందరిలో మీకు కరెక్ట్ పేరు అనిపించిన హీరోయిన్ ఎవరు? మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? చిన్నప్పుడు మా నాన్న చెప్పేవారు, నువ్వు ప్రశ్నానికి సమాధానం చెప్తే ఏ సమాధానం చెప్పినా సరే దెబ్బలు తింటావని నీకు తెలిసిపోతే ఆ ప్రశ్నానికి పాస్ అని సమాధానం చెప్పు అని. ఐ సపోర్ట్ విత్ యూ శ్రీనాథ్ భాయ్. ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ గురు. ఎందుకు రాజీవ్, నీకు చాలా సంతోషం కదా నేను ఒక అమ్మాయి పేరు చెప్పి ఇంకో అమ్మాయి నన్ను వచ్చి కొట్టడం నీకు చాలా ఇష్టం కదా ఇలాంటి విషయాలు. ఎందుకు, ఆల్ మై హీరోయిన్స్ ఐ లవ్ వెరీ మచ్. అయినా మీరు నేను ఒక పేరు చెప్పాలి 100% చెప్పాలని అడిగితే జెనీలియా. ఓకే సో లెట్ స్టార్ట్ ఈ రౌండ్. బీ కేర్ఫుల్, బజర్ నొక్కిన తర్వాత ఆన్సర్ కనుక తప్పైతే -20లోకి వెళ్తారు. దిస్ ద రౌండ్ వేర్ కేవలం 4 మాత్రమే ఈ రౌండ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్తారు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్. పాటే ప్రాణం, గర్ల్ ఫ్రెండ్ కోసం ఆరాటం. ఎస్ స్నిగ్ధ. బాయ్స్. వర్షం సినిమాలో పాట కానీ కంప్లీట్ చేయలేదు క్వశ్చన్. నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను. క్వశ్చన్ ఏంటి వింటావా? తొందరపడకూడదు. అందుకే వర్షం సినిమాలో పాట ఈ సినిమా టైటిల్. ఏ కరెక్ట్. దట్స్ ఎ రైట్ ఆన్సర్. కమాన్ ప్రవీణ్, శ్రీనాథ్ భాయ్ ఛాన్స్ ఉంది, చూసుకో అని. కావ్య నువ్వు ఏదో అనుకుంటున్నావు, వెనక పడిపోతే ఈ టైంలో ఎవరైనా ముందుకు వచ్చేయచ్చు కూడా. చందమామ కథల్లో చెప్పు. చుక్కల్లో చంద్రుడు. పని పని ఆవేశపడకండి 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 అంటున్నా, ఆవేశపడ్డావు. నేను ఇంకా చెప్తున్నా. చందమామ కథల్లో వీరుడు. సారీ -20. అనగనగా ఓ ధీరుడు ఇస్ ద ఆన్సర్. సంబోధన ప్రథమ విభక్తుల్లో చెప్పు. క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చెప్పు. నువ్వు నొక్కేసావు, చెప్పు. ఓయ్, దానిలో హీరోయిన్ షామిలీకి ఇది ఉంటుంది కదా, ఏంటి? లైక్ షీ బిలీవ్స్ ఇన్ ఆల్ దిస్ What? న్యూమరాలజీ కానీ. ఇందాకే చెప్పి ఆవేశపడకు, నొక్కి ఎక్కువ అంటే మార్కులు ఎక్కువ వచ్చేసి కాబట్టి పోతే పోయే ఒక 20 అనుకున్నావా? కాదే, మీరు చెప్పినట్టు ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చలో పోతే పోననే ఇస్తుంది. సో ఐ కొత్త కాంట్ హెల్ప్ యూ సీరియస్లీ స్నిగ్ధ. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సంబోధన ప్రథమ విభక్తుల్లో ఒక పదం, అండ్ ద ఆన్సర్ ఈజ్ ఓయ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కావ్య. కావ్యక బట్టన్ ఇవ్వలేదా? బజర్ చెప్పు. ఇచ్చారు. ఉంది కదా. ఉంది. ఒక ఇండోర్ గేమ్లో ముఖ్యమైన కాయిన్. రౌండ్ తన్నికెళ్ళిపోతుంది. ఎస్ స్నిగ్ధ. స్ట్రైకర్. అండ్ దట్స్ ఎ రైట్ ఆన్సర్. తట్టుకోలేనంత తండ్రి ప్రేమ, తప్పట్టు లేని ప్రేసి ప్రేమ. చెప్పు ఇప్పుడు. బొమ్మరిల్లు.
బొమ్మరిల్లు. రైట్ ఆన్సర్ ప్రవీణ్, గుడ్. ఏ సార్ నొక్కలేదే? ఏ నొక్కే అంట. ఓకే ఓకే, ఇది అద్భుతమైన రిడిల్ లాంటిది. 360 minus 270 is equal to 90 plus 90. Yes, Praveen. 180. ఇది 190 గా స్కోర్. టైటిల్ 180. ఓ టైట్లా, అయితే రైట్ ఆన్సర్, రైట్. ఎయిత్ క్వశ్చన్, పంజాబీ ఫోక్ సాంగ్. ఎస్ శ్రీనాథ్. ఏదో ఒకటి చెప్పు. పంజాబీ ఫోక్ సాంగ్ ఏదో ఒకటి చెప్పు. కమా శ్రీనాథ్, నీకు నోటి దాకా వస్తుంది, బట్ యూఆర్ గెటింగ్ స్ట్రక్ దేర్. थोड़ी सी धूल मेरी. రంగ్ దే బసంతి. అబ్బా అమ్మా, ఏమైంది శ్రీనాథ్? హిందీ అడగరనుకున్నానండి. పంజాబీ ఫోక్ సాంగ్ అనగానే హిందీ అడగరంటే ఎలా? ఇంకా టైట్ లో ఉంది. ఎనీథింగ్ కెన్ షూరా? బజర్ ఇచ్చారా నీకు? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. కమ్ ఆన్, దట్స్ ఇట్. ఇట్స్ ఎ గేమ్. yes Kavya. ఆట. Oh, fantastic, fantastic, good. నేను అది ఫాలో, నేను జోక్ వేస్తాను. ఇట్స్ గేమ్. ఈ గేమ్ షో గురించి చెప్తున్నాను అనుకున్నాను. 350, 240, 200. Srinath is with 170. Pani, you are with 120. If you answer, ఒకవేళ కనుక నువ్వు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీ ఇద్దరి మధ్య టై అయిపోద్ది. సో అప్పుడు సిద్ధార్థ్ గారే అడుగుతారు ఒక క్వశ్చన్. అక్కమ్మగుడు మేనత్త కొడుకు. ఎస్, ఓ ఎస్ బావా. ఓ యాజ్ ఎక్స్పెక్టెడ్. దిస్ ఈస్ ఫ్యాంటాస్టిక్. టై. ఇప్పుడు ఏం అడగాలి? ఇది దిస్ ఇస్ ఐ లీవ్ టు సిద్ధార్థ్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలలో నా ఫేవరెట్ సినిమా, చాలా సంవత్సరాల తర్వాత హిందీలో షారూక్ ఖాన్ అటెంప్ట్ చేసిన ఒక రోల్. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలలో నాకు చాలా ఇష్టమైన సినిమా, మెనీ ఇయర్స్ లేటర్ హిందీలో షారూక్ ఖాన్ రీమేక్ చేశాడు. శ్రీనాథ్. దేవదాస్. 100% రైట్. సారీ ఫనీ, అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ టు లీవ్. నువ్వు ఈ రౌండ్లో అనవసరంగా ఆవేశపడిపోయి చందమామ కథల్లో వీరుడు అంటే దానికి టక్కన నొక్కే చుక్కలో చంద్రుడు అని చెప్పావు. అక్కడ -20లోకి వెళ్ళావు. బట్ యూ రియలీ ప్లేడ్ వెల్, నో ప్రాబ్లం. బట్ కాంట్ హెల్ప్ ఇట్, యూ హ్యావ్ టు లీవ్ అభిమాని డయాస్. బట్ నువ్వు వెళ్లే ముందు రా హీరో గారు. I want to come and wish Funny. Very well played. Thank you so much for coming. Right. సో చూసారుగా మన వడాఫోన్ అభిమాని కత్తి లాంటి గేమ్ షో ఎంత చక్కగా సాగిందో. బట్ ఐ డోంట్ వాంట్ టు ఫినిష్ ది ఎపిసోడ్. నాకు అసలు ఈ ఎపిసోడే ఫినిష్ చేయలేదు. ఎందుకంటే నువ్వు పాడకుండా వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ప్లీజ్. ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. కలవో అలవో బలవో నా ఊహల హాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, మస్తో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. నన్ను నేనే గాలా తిట్టుకు
మెచ్చుకుంటా నీతో సూటిగా నీ మాటలేవి చెప్పకపోతుంటే నన్ను నేనే చాలా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే నాతోనే నేనుంటా నీ తోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి నెక్స్ట్ ఎపిసోడ్ డోంట్ మిస్ ఇట్. చాలా ఎక్సైటింగ్గా, చాలా అంటే ఇప్పుడు పాట పాడాడు, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో చేయిస్తాను. డోంట్ వరీ, స్టే ట్యూన్ ఫర్ దాట్.